మేము వాస్తు ప్రకారం అంటే మాకు ఉత్తర వాయువు పెరగలేదండి, మాకు ఆగ్నేయ దోషాలు లేదు, అయినా మా ఇంట్లో మా కోడలు మా కొడుకు మా మాట వినట్లేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా అంటున్నారు. అవసరం అంటే మా అమ్మాయికి మా కోడల్ని విడాకులు ఇస్తా అని మా కొడుకు చెప్తున్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా అహంకారంతో ఉంది అని అంటున్నారని చాలామంది వాపోతుంటారండి. కష్టాలు సుఖాలు ఎవరికి చెప్పిరావమ్మ. కానీ అలాంటి వాళ్ళని ఇల్లు చూస్తే వాస్తుకే ఉంటుందమ్మా. అంటే ప్రాథమిక సూత్రాలు అంటే తెలుసు కదా మనకు, పశ్చిమ నుండి తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం, దక్షిణం నుంచి ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం, అంతా బాగుంటుందమ్మా. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పడక గది అంటే నిద్రించే సమయంలో అంటే వాళ్ళ నిద్ర వ్యవస్థని పాడు చేసుకుంటున్నారు. ఎలా అని మనం చూస్తేనమ్మా, ప్రతి గృహస్థుడు కూడా నిద్రించే పడక గది మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ ఉంటుందమ్మా. సిటీ అయితే 3 BHK 2 BHK అని ప్లాన్ డిజైన్ చేసి మనం కట్టుకుంటాము. ఇప్పుడు విలేజ్ కల్చర్ కావచ్చు, నార్మల్ ఎక్కడైనా 2 BHK ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటేనమ్మా, ఇప్పుడు ఉదాహరణకి ఏముంటుందంటే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ రూమ్ ఉంటుంది, సెకండ్ బెడ్రూమ్కి ఏమో కామన్ ఉంటుంది. అయ్యో కొడుకు కోడలు వచ్చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఏం చేస్తారు వీళ్ళు, చక్కగా వీళ్ళ మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చేస్తారు, వీళ్ళేమో సెకండ్ బెడ్రూమ్లో వచ్చేస్తారు. చూడమ్మా, మాస్టర్ బెడ్రూమ్లో పెద్దవారు ఉండాలనేది శాస్త్ర నియమం. కానీ పెద్దవాళ్ళు వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో వాళ్ళ సౌకర్యం కోసం, వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం వీళ్ళు వచ్చేసి వాయువులో కానీ ఈశాన్యంలో ఉండి వాళ్ళు నైరుతిలో ఉన్నప్పుడు ఏమి అకారణమైన శత్రుత్వం రావడము, ఏమి తెలియకుంటేనే విడాకులకు వెళ్ళిపోవడము, అహంకారము పెరిగిపోవడము. అంటే ఒక మంచి అమ్మాయి కూడా అహంకారం పెరిగిపోతుంది. తద్మూలంగా ఎన్ని నష్టాలు వస్తాయో, ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుందమ్మా. ఎందుకు అంటే నిద్ర చేసే పని మామూలు విషయం కాదమ్మా. ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి నీరుతి అని ఒక రాక్షసుడు దానికి అధిపతి అమ్మ. అక్కడ ఎక్కడ కూడా వాష్రూమ్స్ ఉండకూడదు, తడి అనేది నైరుతిలో ఉండకూడదు, ఇవన్నీ శాస్త్రం చెప్తుంది. కానీ కొంతమంది నైరుతులు వాష్రూమ్స్ పెట్టుకొని అనారోగ్యాన్ని పాలైన వాళ్ళని ఎంతోమంది నేను చూశానమ్మా. భయంకరమైన డిసీజ్తో బాధపడ్డ వాళ్ళని కూడా నేను చూశానమ్మా. అందుకని భయంకరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ని మళ్ళీ చక్కగా మార్చుకోవడం వలన మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనమ్మా గదుల నిర్ణయంలో అంటే ఎవరు తండ్రి ఎక్కడ నిద్రపోవాలి, కొడుకు ఎక్కడ నిద్రపోవాలి, కూతురు ఎక్కడ నిద్రపోవాలి అంత వాస్తు చెప్తుంది శాస్త్రీయ పద్ధతిలో. అలా ఎప్పుడైతే మనం నిద్రని ఉపక్రమిస్తామో ఆ ఇల్లు అందరికీ ఆదర్శంగా ఉంటుంది.